రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది. అయినా రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని మంత్రుల వరకు మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని పదే పదే ప్రకటించారు. ప్రభుత్వం 4 ఎకరాల లోపు భూమి ఉన్న 1,06,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. మిగిలిన వారందరికీ మార్చి 31లోగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. అయితే ఏప్రిల్ 1 వచ్చినా ఇంకా నిధులు జమ కాకపోవడంతో ప్రభుత్వం మాట తప్పిందన్న విమర్శలొస్తున్నాయి. రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిపోయింది. అయినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని మంత్రుల వరకు మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని పదే పదే ప్రకటించారు. ప్రభుత్వం 4 ఎకరాల లోపు భూమి ఉన్న 1,06,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. మిగిలిన వారందరికీ మార్చి 31లోగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. అయితే ఏప్రిల్ 1 వచ్చినా ఇంకా నిధులు జమ కాకపోవడంతో ప్రభుత్వం మాట తప్పిందన్న విమర్శలొస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైతు భరోసా నిధులకు సంబంధించి ఇప్పటి వరకు మాత్రం జనాలు కూడా అయోమయానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసింది. అయితే లాస్ట్ నెల అంటే గత నెల 30 వరకు కూడా మిగతా రైతుల ఖాతాలు కూడా జమ చేస్తామని కూడా స్పష్టం చేసింది. మరి ఈ రోజు 1 కావడంతో మరి నిన్న మొన్న కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మరి ఇంకా రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారని కూడా రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు కూడా జమ అయ్యాయి. తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా వేయాల్సి ఉండే. కానీ ప్రజెంట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రైతులకు రాలేదు. మరి దీంతో మరి రైతులకు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు రైతు సంఘ నాయకులు గాని, ఇటు రైతులంతా, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకటే ఆరోపిస్తున్నారు. మరి రైతు భరోసా నిధుల్ని ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కానీ ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దాన్ని 12,000కు చేర్చారు. అంటే ఒక విడతలో 6,000 రూపాయలు సంవత్సరానికి, అంటే ఒక విడతలో 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు వేయాల్సిండే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం దాదాపు 3 ఎకరాల లోపున్న రైతుల అకౌంట్లు మాత్రమే జమ అయ్యాయి. మరి మిగతా రైతుల అకౌంట్లు ఎప్పుడు జమ చేస్తారంటూ కూడా ఇటు ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు 3 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందాయి. మరి మిగతా వారికి అయితే అందలేదు. దాదాపు 4 లక్షల రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అయితే ఇస్తారు. మరి ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. ఇక్కడ 4 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు, తర్వాత పెద్ద రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ రైతు భరోసా నిధులు అయితే పూర్తి స్థాయిలో వేయలేకపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు కూడా వేయలేదు. మరి ఇప్పుడు రబీ సంబంధించిన రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి ఉండే. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా ఇటు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇస్తారు. మరి మిగతా వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. మరి ఇటు రైతు రుణమాఫీ కూడా రైతులకు దాదాపు 60 నుంచి 70% మందికి మాత్రమే రైతులకు రైతు రుణమాఫీ జరిగింది. మరి 2 ఎకరాల అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు మాత్రం ఇంతవరకు అయితే ఏమని కూడా చెప్పారు. మన బడ్జెట్ సమావేశంలో కూడా మంత్రి తుమ్మల కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా సంబంధించి కూడా నిధులు కూడా అరకొరగా రిలీజ్ చేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దాదాపు బడ్జెట్ లో 18,000 కోట్లు కూడా రైతు భరోసా కోసం నిధులు కూడా వెచ్చించినప్పటికీ మరి రైతుల అకౌంట్లు ఎందుకు డిలే చేస్తుందనిపై కూడా రైతుల నుంచి కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి మరి దీనిపై ఇటు మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ మాత్రం 3 ఎకరాల లోపున రైతులకు పడ్డాయి. మరి తర్వాత నెక్స్ట్ వీక్ 4 ఎకరాలు 5 ఎకరాలు వేస్తామన్నారు. మరి మొన్నటి వరకు ఇటు ఉగాది పండుగ తర్వాత రంజాన్ పండుగ నేపథ్యంలో వరుసగా హాలిడేస్ నేపథ్యంలో వారి అమౌంట్ కూడా వేయలేదు. మరి ఈ రోజు వర్కింగ్ డే కావడంతో మరి ఇప్పటికైనా రైతు భరోసా నిధులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. మరి మొన్న దాదాపు లాస్ట్ వీక్ లో మాత్రం వేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు మాత్రం రైతుల అకౌంట్ లో జమ కాలేదు కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు అయోమయ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వ్యవసాయ యోగ్యమైన భూములకి వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా ఇస్తామన్నారు. మరి అవి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వేయలేకపోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతు సంఘాల నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతల నుంచి కూడా విమర్శలు అయితే ఉత్పन्न అవుతున్నాయి కాబట్టి మరి వీటన్నిటిపై కానీ ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా మరి ఎప్పుడు వేస్తారంపై కూడా మరి 5 ఎకరాల లోపే లిమిట్ పెట్టి వేస్తారా లేకపోతే పెద్ద రైతులకు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వారికి కూడా వేస్తారా అన్నపై కూడా ఇంకా కూడా క్లారిటీ లేదు. కాబట్టి మరి వ్యవసాయ యోగ్యమైన భూములు అదేవిధంగా వ్యవసాయం చేసే రైతులు అంటే కొంతమంది పెద్ద రైతులు ఉంటారు చిన్న రైతులు ఉంటారు కాబట్టి మరి ఎంతవరకు వేయవలసి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల వరకు కటాఫ్ పెట్టిందా లేకపోతే 10 ఎకరాల పెట్టిందా తర్వాత 100 ఎకరాల వేస్తారా దీనిపై కూడా ఇంకా వరకు కూడా పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావట్లేదు. మరి ఈ నేపథ్యంలో మరి రైతులంతా కూడా ఇక రైతులు వాళ్ళ అకౌంట్ లో ఎప్పుడు అమౌంట్ పడుతుందని కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వీటన్నిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రైతు బంధు రైతు భరోసా సంబంధించిన నిధులు పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం అయ్యాయి. ఎక్కువగా రియల్ ఎస్టేట్లు వెంచర్స్ కి అదేవిధంగా రోడ్డుకి అదేవిధంగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా పెద్దవాళ్ళకు కూడా డబ్బులు కూడా పడిన పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎవరైతే నిజమైన వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా డిసైడ్ అయింది. మరి అది మంచి విషయం అయినప్పటికీ మరి ఎందుకు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఎందుకు ఇంత డిలే అవుతుందనిపై కూడా రైతులంతా కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల విమర్శలు వస్తున్నాయి, అసహనం కూడా వ్యక్తం అవుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరూ కూడా రైతు భరోసా నిధులు వేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.